హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ దోశ అయినా ఇడ్లీ అయినా పూరి అయినా ఏదైనా సరే ఈ చికెన్ పులుసు వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. జ్యూసీగా అలాగే స్పైసీగా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసారంటే మా అక్క ఎలా చేస్తుంది అనేది అయితే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. ఫస్ట్ మనము ఒక కడాయి అయితే తీసేసుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే వేసేసుకోవాలి. మనం తెచ్చుకున్న చికెన్ బట్టి అయితే ఎండుమిరపకాయలకి కారానికి సరిపడా వేసుకోవాలి. మాకైతే ఒక 20 to 25 మధ్యలో అయితే ఎండుమిరపకాయలు వేసుకుంది. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాలు వేయించుకొని ఇలా ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలి. ధనియాలు ఎండుమిరపకాయలు అవి మొత్తము ఒక మిక్సర్ జార్లో అయితే వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు 4 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి ఒక గడ్డలో అయితే 4-5 రెబ్బలు వేసుకోండి. చిన్న గడ్డ ఉంటుంది కదా వెల్లుల్లి గడ్డ. అలాగే చెక్క లవంగాలు ఒక 2 ఇంచులు అల్లము వేసేసుకొని మూత పెట్టేసి నీళ్ళు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని డైరెక్ట్గా కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా కుక్కర్లో చేసేసుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనం పని చేసామనే ఫీలింగ్లో అయితే ఉండము, చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో గుప్పుడు వరకు కరివేపాకు కూడా వేసేయాలి. వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మా అక్క అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి అయితే అన్నీ మిక్స్ చేస్తుంది సిమ్లో పెట్టేసి. ఈ విధంగా కొద్దిగా ఉడికింది కదా, ఈ టైంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలను కూడా వేసేసుకోవాల్సి వస్తుంది. ఇలా మసాలా వేయించకుండా పచ్చిదే వేసుకుంటే పచ్చివాసన వస్తుందేమో అని మీరు అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు, అంత రుచిగా అయితే ఉంటుంది. ఈ మసాలా గ్రైండ్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది ఈ మసాలా కర్రీకి వేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో. మసాలాతో అయితే మీరే చెప్పేస్తారు, అంత మంచి సువాసన వస్తూ ఉంటుంది మనం గ్రైండ్ చేసేటప్పుడే. మసాలా మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించిన తర్వాత చికెన్లో కొద్దిగా వస్తుంది కదా, కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. మిక్సర్ జార్లోనే వేస్ట్ కాకుండా 1 గ్లాస్ వరకు అయితే వేసింది. ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. దోశలోకి కాబట్టి కొద్దిగా పులుసు అనేది ఉండాలి. మా సైడ్ దోశలోకి ఇడ్లీలోకి ఎక్కువ వేసుకొని తింటారు. వేసుకొని కూడా కాదు, పోసుకొని తింటారు. ఇడ్లీలు కానీ దోశలు కానీ ప్లేట్లో పెట్టేసుకొని ఇడ్లీలు దోశలు కనిపించినంతగా అయితే ఈ పులుసు వేసుకొని తినేస్తారు. నీళ్ళు మీకు సరిపడనన్ని వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానించేయండి. సూపర్గా ఉడుకుతుంది. ముక్క అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఫ్లేవర్ కూడా చికెన్ ఫ్లేవరు భలేగా గుమగుమలాడిపోతూ ఉంటుంది. మీ ఇంటి పక్కన ఒక 10 ఇళ్ళ వరకు అయితే ఈ స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా చేశారంటే మూత తీసేసి ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకొని వేడివేడిగా ఇడ్లీలోకి కానీ మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే అలా సెట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉండే చికెన్ పులుసు అయితే తయారు చేసి చూపించేసాము. ఒక్కసారి ఎప్పుడు తినకంటే దోశలోకి ఈ విధంగా చికెన్ పులుసు అయితే తయారు చేసుకొని తినండి. మళ్ళీ చికెన్ తీసుకొచ్చుకొని మరి ఇలాగే చేసుకొని తింటారు, అంత మంచి టేస్టీగా అయితే ఉంటుంది. మరి రెసిపీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.